హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ మీకోసం మళ్ళీ ఒక సూపర్ ఆసమ్ నెక్స్ట్ లెవెల్ వీడియో చేద్దామని ఎర్లీ మార్నింగే మంచిర్యాలకు వచ్చినాం. ప్రజెంట్ మంచిర్యాల రీచ్ అయినాం. సో ఈరోజు మంచిర్యాలకి ఎర్లీ మార్నింగ్ ఎందుకు వచ్చినామంటే ఈరోజు డేట్ September 27 మన జూనియర్ ఎన్టీఆర్ దేవరా పాన్ ఇండియా మూవీ రిలీజ్. ఎర్లీ మార్నింగ్ షో చూసి మన సబ్స్క్రైబర్స్కి ఫాస్ట్గా మూవీ రివ్యూ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మంచిర్యాలకు వచ్చినాం. సో టైం ప్రజెంట్ 7:08 అయింది. 7:30కి షో. సో ఇంకా 20 minutes ముందే రీచ్ అయినాం. బిర్యానీ అండ్ మంచిర్యాల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా కోసం వెయిటింగ్ అక్కడ. సో ఇంత ఎర్లీ మార్నింగ్ షో వాళ్ళే టికెట్స్ బుక్ చేసారు. సో బ్రో మాకు కూడా ఇలా టికెట్స్ కావాలి అంటే సెట్ చేసారు. సో థ్యాంక్ యూ వాళ్ళకి. అండ్ ఇంకొక 5 minutes కూడా కాదు, ఒక 2 minutesలో థియేటర్కి, ఇంకా 2 minutesలో థియేటర్కి రీచ్ అవుతాము. థియేటర్లో అయితే రద్దీగా ఉన్నది. ఓ లెవెల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, కానీ పోలీస్ వెహికల్ కూడా కనిపిస్తున్నది. సో ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేసిర్రా? సో మా చంటి బ్రో, మా అనిరుద్ బ్రో ఎక్కడున్నారో చూడాలి. ఇది కదా మనకు కావాల్సింది. అట్లా రద్దీ, అట్లా జనం, అట్లా ఫ్యాన్స్ ఉండాలి, మజా వస్తుంది. సో ఫైనల్గా రీచ్ అయినాం. బైక్ పార్క్ చేసేసినాం. హాయ్ సూపర్ బ్రో. హాయ్. మేమే కొంచెం లేటా ఇవాళ. థియేటర్ పలిగిపోవాలి. దినేష్ రెడ్డి బ్రో బాగానా? నేనైతే దినేష్ రెడ్డి బ్రోకి ఈరోజు ఫస్ట్ మీట్ అవడు. ఇవాళ నువ్వు కూడా డ్యాన్స్ చేయాలా మరి? ఏంటి బ్రో ఇవి? పేపర్లా లోపల అలా ఉందా మరి? అంతేనా? మొత్తం పేపర్లతో నిండిపోవాలంటావు. ఓకే ఫ్రెండ్స్, ఎన్నో మూవీస్ చూసినా, ఎన్నో వీడియోస్ చేసినా కానీ ఈ ఎగ్జైట్మెంట్లో మాత్రం ఏ రోజు మూవీ చూడాలి. ఈరోజు మాత్రం సెలబ్రేషన్స్ బ్లాగ్ దద్దరిల్లిపోతుంది, వేరే ఉంటుంది. జై ఎన్టీఆర్ అంటున్నారు. ఓకే, నేను కూడా జై ఎన్టీఆర్, జై దేవరా. ఈరోజు సినిమా ఎట్లున్నదో అది మాకు ఆల్రెడీ హిట్ మా దృష్టిలో ఇప్పుడే ఆల్రెడీ హిట్ అయిపోయింది ఈ పేపర్లు చూసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఎక్సైట్మెంట్ అయితే ఫిక్స్ ఉంది. ఇంకా లోపలికి పంపిస్తలేరు, అంటే ఇప్పుడు వెళ్తున్నారు. ఇంకా టైం కాలే, ఇంకొక 10 minutes. హాయ్ బ్రో, శివ బ్రో కూడా కలిసిండు. సో మన వాళ్ళంతా కలిసిర్రు, ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంటర్వెల్లో ఫస్ట్ హాఫ్ గురించి అండ్ క్లైమాక్స్లో మూవీ రివ్యూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మేము కూడా మాట్లాడతాం. మళ్ళీ కలుద్దాం. బాయ్. చంటి బ్రో వస్తుండు రైట్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా లోపలికి వచ్చేసినాం. ఫీలింగ్ అయితే ఎక్సైట్మెంట్ వేరే లెవెల్ ఉంది. జై ఎన్టీఆర్. కాసేపట్లో దేవరా ఎక్కడ చూసిన పేపర్లే. నేను కూడా ఒక 5-6 కట్టలు ఇసిరినా ఇప్పటి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్ కానీ, యాక్షన్ కానీ, స్టోరీ కానీ అసలు నో వర్డ్స్. సో ఇప్పుడే బ్రో ఎట్లా బ్రో ఫస్ట్ హాఫ్? సూపర్ బ్రో, హైలైట్ ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ సూపర్ బ్రో. జై ఫస్ట్ హాఫ్ సూపర్ హైలైట్ వేరే లెవెల్ ఉండే. కొరడా శివ ఇస్ బ్యాక్, వేరే లెవెల్. అంతే అస్సం ఉంది, బాగుంది.
చాలా సోలోగా 6 ఇయర్స్ దగ్గర నాకు తెలిసి అరవింద సమయం తర్వాత ఆ బ్యాక్ ఇచ్చిండు. బాగుంది అస్సం ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. బాగుంది బాగుంది. ఎక్కువ ఏం నచ్చింది అన్న? అలా ఎన్టీఆర్ బాగుంది, సూపర్ నైస్ క్యాండ్. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే. సో ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్, యాక్షన్ కానీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ ఆ ఫైట్ కానీ యాక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్గా నాకైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎన్టీఆర్ని పవర్ఫుల్గా చూపెట్టింది అయితే నెక్స్ట్ లెవెల్. సూపర్ బ్రో, బాగా నచ్చింది నాకు. హైలైట్ జై ఎన్టీఆర్. సో నాకే ఇంత నచ్చింది, ఒక ఎన్టీఆర్ అభిమానికి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఫీలింగ్ అయితే వెరీ క్రేజీ. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. చూసిరు కదా పేపర్లు మొత్తం బస్తా ఉన్నది, సగం అయింది బస్తా, ఇంకా మిగిలిన సగం బస్తా ఉన్నది. దేవాలని ఉన్నది బ్రో నాకు కోరిక. అంతే సరే బ్రో, ఉన్న బస్తా అనేది చూడకూడదు. ఓకే లేట్ చేయకుండా సెకండ్ హాఫ్ కూడా చూసేద్దాం బ్రో. ఇగో ఫ్రెండ్స్, ఇగో పేపర్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంజాయ్ చేసుకుంటున్నాం. సెలబ్రేషన్ దేవరం సెలబ్రేషన్ ఎట్లుంది ఫ్రెండ్స్? ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఓకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి నేను ఈరోజు ఫుల్ చిల్ అవుతున్నా. ఫుల్ హ్యాపీ సెలబ్రేషన్ బ్రో. మాట్లాడాలి బ్రో, కొంచెం అయితే కొడుతుంది మళ్ళా. సెకండ్ హాఫ్ కోసం ఇన్ని పేపర్లు మిగిలిచ్చినాం ఫ్రెండ్స్. 3 తెచ్చినాం, 2 ఉన్నాయి, లాస్ట్ ఒకటే మిగిలింది. ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్ ఇప్పుడు స్టార్ట్ అయితే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాం. మీకు సీన్ స్టార్ట్ అయిందంటే కదా పేపర్లు మొత్తం మిస్రుడే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక సెలబ్రేషన్ ఎంజాయ్మెంట్ అది నడుస్తూనే ఉంటుంది. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ అని ఈగర్లీ వెయిటింగ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మూవీ క్లైమాక్స్లో మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మూవీ అయితే అయిపోయింది. మూవీ గురించి నేనైతే లాస్ట్లో మాట్లాడతా, ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని అడుగుదాం. రండి బ్రో, ఎట్లా అనిపించింది అన్న? సూపర్ ఉన్నది అన్న, సినిమా హైలైట్. హైలైట్ అన్న, ఎంట్రీ స్టార్టింగ్ హైలైట్ ఉన్నది అన్న. హైలైట్ బాగా నచ్చింది నాకైతే. ఎంట్రీ బాగా నచ్చిందా? సూపర్ అన్న, హైలైట్. ఫ్యాన్ గా పండగేనా? పండగనే అన్న, ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. మళ్ళీ చూడాలని ఉన్నది అన్న నాకు. చూస్తాను అలా హైలైట్. మనోళ్ళ దినేష్ బ్రో ఎట్లా అనిపించింది? సూపర్ ఉన్నది బ్రో, హైలైట్. ఇంకా బాగుంటుంది బ్రో. ఓకే థ్యాంక్ యూ. సూపర్ బాగుంది, నచ్చిందా? ఫుల్ ఎంజాయ్ చేసిన. ఓకే అదే బ్రో, అవే సినిమా మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. కొరటాల శివ ఏంటి చూపెట్టిండు అసలు. ఇక జూనియర్ ఏంటి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డైరెక్షన్ విజన్కు ఎన్టీఆర్ యాక్షన్ నటనకు వేరే లెవెల్. అవసరం కుదరదు, విజువల్ కానీ స్టోరీ కానీ అసలు పార్ట్ 2 ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎందుకు అసలు దేనికి అనేది మాత్రం సస్పెన్స్ చాలా. నాకైతే ఓవరాల్ సూపర్ ఉంది, అవసరం పండగ. 1000+ crores గ్యారంటీ కొట్టేసింది ఈసారి. సూపర్ బ్రో. సూపరా? శివ బ్రో లాస్ట్ క్లైమాక్స్. శివ బ్రో ఆల్వేస్ బిజీ ఉంటాడు కానీ రెండు ముచ్చట్లు సినిమా గురించి. శివ బ్రో ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫుల్ పేపర్లు ఇస్తున్నావు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు. మరి మూవీ ఎట్లా అనిపించింది? మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ అదిరిపోయిందా? క్లైమాక్స్ ఎట్లుంది? ట్విస్ట్ ఒక ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్. ఓకే ఫ్రెండ్స్, అందరైతే సూపర్ ఉంది. అందరికైతే చాలా నచ్చింది ఆడ సినిమా. ఇక నేను చెప్తాను నేను సినిమా గురించి. నాకు కూడా మస్తు అంటే మస్తు నచ్చింది. ఎన్టీఆర్ ఎంట్రీ కానీ, ఇంటర్వెల్ ముందు ఫైట్ కానీ, క్లైమాక్స్ కానీ ఏది కూడా ఇందులో ఇది తక్కువ పోయింది అనేది ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఫైట్స్, యాక్షన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ, ఎవ్రీథింగ్. ఎన్టీఆర్ ఒక రికార్డ్ బ్రేక్ చేసింది అనిపించింది. ఏంటిదంటే రాజమౌళి తోటి సినిమా తీసిన తర్వాత ఏ హీరోకైనా ఏ సినిమా అయినా ఫెయిల్ అయింది, కానీ నాకు తెలిసి RRR తర్వాత దేవరతోటి ఎన్టీఆర్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది అనిపించింది. సో బ్రేక్ చేయడానికి షొర చేప లెక్క నీళ్ళకి ఎట్లా బయటకు వచ్చిండు, సినిమాను కూడా అట్లనే బయటకు వచ్చిండు. 6 years తర్వాత సోలోగా వచ్చిండు, కానీ హిట్ కొట్టిండు. ఖచ్చితంగా 1000 కోట్ల కంటే పైన పోతుంది. ఇంత ఎంజాయ్గా నేనైతే ఏ సినిమా చూడలే, ఏ రివ్యూ చేయలే. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం, పేపర్లు ఇసిరినాం, మొర్రినాం. అసలు ఆ సెలబ్రేషన్కి అసలు మాటలు లేవు, అంత ఎంజాయ్ చేసిన. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. మెయిన్గా అయితే క్లైమాక్స్ మీకు ట్విస్ట్ ఇస్తుంది. ఆ క్లైమాక్సే మళ్ళీ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు చూద్దామా అని ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. మూవీ అయితే ఆసమ్ నెక్స్ట్ లెవెల్, మాటలు లేవు.
ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. నార్మల్గా నాకు ఇంత నచ్చింది, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది, పండగ చేసుకుంటారు. సో ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిన వెయిట్కి వర్త్ వెయిటింగ్ అనిపించింది. వాటే మూవీ, వాటే యాక్షన్, వాటే ఎన్టీఆర్ ఒక ఉంది కదా భయం అనేది ఏంటిదంటే ఒక భయం ఎట్లా ఉంటుంది, ఒక మంచి కోసం ఒక భయంని కూడా ఎట్లా వాడాలని చూపెట్టిండు. వేరే లెవెల్ ట్విస్ట్ ఉంది క్లైమాక్స్లో. ఆ ట్విస్ట్ కోసమే పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు. సో మేము కూడా ఫుల్ వెయిట్ చేస్తాం. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక బ్యాండ్, సో బ్యాండ్ తోటి కూడా సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అట్లా ఉంటుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే. ఓకే, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని మేము ఈగర్లీ వెయిట్ చేస్తాం. సో ఈ వీడియో చూసి అందరూ లైక్ చేయాలి, కామెంట్ చేయాలని కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై దేవరా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.